వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీలో వాలంటీర్లను తొలగించాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. వాలంటీర్ల నియామకాల్లో రిజర్వేషన్లు పాటించలేదని, వైఎస్ఆర్సీపీకి చెందిన వారినే వాలంటీర్గా నియమించారంటూ పిల్ దాఖలు చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వాలంటీర్గా నియమించి వ్యవస్థను నాశనం చేశారని, ప్రభుత్వ ఖజానా నుంచి వాలంటీర్లకు గౌరవ వేతనం చెల్లించాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. కొత్త ప్రభుత్వం వాలంటీర్లను తొలగించబోమని, వారికి ఇచ్చే జీతాన్ని 5,000 రూపాయల నుంచి 10,000కు పెంచుతామని చెప్పింది. అయితే జూలై నెల పింఛన్ మాత్రం సచివాలయాల ఉద్యోగులతో పంపిణీ చేస్తోంది. దీంతో ఇప్పటికే ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా అన్నది క్లారిటీ లేకుండా పోయింది. అలాగే వాలంటీర్ల రాజీనామాల వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ క్రమంలో వాలంటీర్లకు మరో షాక్ తగిలింది. ఏకంగా వాలంటీర్ల నియామకాన్ని రద్దు చేయాలని ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించారని పిటిషనర్ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. వీరందరి నియామకాలను చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించాలని, వారికి గౌరవ వేతనంగా ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు ఇచ్చారని కోర్టుకు తెలిపారు. అలాగే వాలంటీర్ల నియామక ప్రక్రియలో రిజర్వేషన్ పాటించలేదని కోర్టుకు విన్నవించారు. వాలంటీర్ల నియామకాలకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఎన్ జయసూర్యతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 18కి వాయిదా వేసింది.